ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడంటే, నీవు బహుప్రియుడవో, దేవుని దగ్గర నుంచి ఒక వర్తమానం వచ్చింది, అది నీకు చెప్తున్నాను అంటున్నాడు. దానియేలు ఏమంటున్నాడంటే, ఇదే దానియేలు ఎందుకు ఈ ప్రార్థన ప్రారంభించాడు అంటే, అప్పటికే ఇంచుమించుగా ఒక 70 సంవత్సరాలు ఇశ్రాయేలీయుల యొక్క కష్టకాలం జరుగుతూ వచ్చింది. పాడు దెబ్బలుగా మార్చబడడం, నరక యాతన పడడం, అనేక విధములైన శ్రమలు ఇశ్రాయేలు భరించడం, ఇదంతా కూడా జరుగుతూ వచ్చింది. ఈయన ఒక దినమున ఇర్మియా గ్రంథాన్ని చదువుతూ, ఇర్మియా గ్రంథములో చెప్పబడిన ప్రవచన వాక్యాన్ని తీసుకుని, ప్రభువా నువ్వేమైతే చెప్పావో ఆ దినములు గడిచిపోయాయి కదా, మరి ఈరోజు మరలా నువ్వు ఇశ్రాయేలు ప్రజల కొరకై నీ కనికరమును చూపించి, నీ కరుణ చూపించి, ఆ శ్రమ దినములు తొలగించి వాళ్ళకు ఒక వెలుగును కలుగు చేసే రోజులు వచ్చినాయి కదా, ఆసన్నమైనవి కదా. అయినా సరే ఎందుకు అది కనపట్ల, విడుదల అనేది కనపట్లేదు? ఏం జరిగింది? ఒకవేళ అది ఏంటి ప్రభువా, మా పాపమా, నా ప్రజల పాపమా అని ఉపవాసం ఉండి ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తున్న ప్రార్థనలో, ఈ ఉపవాసములో ఆయన ఏం చేస్తున్నాయంటే, ఒక గొప్ప శుద్ధీకరణ ఆయనలో జరుగుతుంది. ఒక ప్రార్థన అనే దానిలో దేవునితో ఏకమవ్వడమే కాక, రెండవది ప్రార్థన అంటే అర్థం ఏంటంటే, ప్రార్థనలో శుద్ధీకరణ జరుగుతూ ఉంటుంది. ఏంటమ్మా? ప్రార్థన అనే దగ్గరికి నువ్వు వచ్చి మోకరించి ప్రార్థన చేయడం మొదలు పెడితే జరిగేది ఏంటో తెలుసా? నువ్వు ప్రార్థన చేస్తానే ఉంటావు, ఆటోమేటిక్గా శుద్ధీకరణ ప్రారంభించబడుతుంది. చెప్పండి హల్లెలూయా. ఎవరిలో చేసే మనలో ఎవరి కొరకు చేస్తున్నామో వాళ్ళలో కూడా. అవును, మరి శుద్ధీకరణ. ఇప్పుడు మన పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాం, మనలో శుద్ధీకరణ జరుగుద్ది, వాళ్ళలో శుద్ధీకరణ జరుగుద్ది. ఇక్కడ ఒక కార్యం జరగాలి, దాని కొరకు ప్రవచన వాక్యాన్ని చూశాడు, ఇంకా జరగలే, విడుదల రాలేదు, టైం అయిపోయింది, విడుదల రాలేదు, 70 సంవత్సరాలు అయిపోయింది, విడుదల రాలేదు. దాని కొరకు ఎందుకు రాలేదు? ఒకవేళ నిజంగా మా పాపాలే అడ్డంగా వస్తే, అయ్యా నా పాపం క్షమించు అంటున్నాడు. నిజంగా ఎంత చక్కగా ఒప్పుకుంటున్నాడు ఆయన, ఎంత బహిరంగంగా ఒప్పుకుంటున్నాడు, ఎంత బాహాటంగా ఒప్పుకుంటున్నాడు. ప్రార్థన అంటే దేవుణ్ణి అడగడం మాత్రమే అనుకుంటున్నాం మనం. మన బాధలన్నీ ప్రభుతో చెప్పుకోవడం. ప్రభువా మా ఇంట్లో పశువులు ఉన్నాయి, వాటికి ఈ మధ్యన బాగాలేదు, అవి జ్ఞాపకం చేసుకో అయ్యా, మాకు జ్ఞాపకం చేసుకో, మా బంధువులు జ్ఞాపకం చేసుకో. నేను ఈ మధ్యన కొన్ని విషయాలు బాగా గమనించాను. అత్తే కానీ, మామయ్య కానీ, భర్త కానీ, అమ్మా వీళ్ళ గురించి ఆ ఇంట్లోకి వచ్చామే, వాళ్ళ గురించి ఎక్కువ ప్రార్థన చేయించరు. వీళ్ళు ఎవరో ఈ సహోదరులు, వాళ్ళకు కొన్ని స్త్రీల కోటాలు, మరి స్త్రీలకు సంబంధించిన ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయి. వాటిల్లో వాళ్ళ విన్నపాలన్నీ ఎవరి కొరకో తెలుసా? మా తమ్ముడు భార్య, మా తమ్ముడు పిల్లలో, మా అన్నయ్య భార్య, మా అన్నయ్య పిల్లలో, మా చెల్లెలు, మా అక్క, మా అమ్మ, మా నాన్న అని గౌరు నేడుస్తారు విన్నపం చెప్పేటప్పుడు. మాకు నెలాఖరు ప్రార్థనలు జరుగుతాయి. ఆ ప్రార్థనలు ఎక్కువ వినపాలు కొందరు చెప్పడం, కొందరే వాళ్ళని చెప్పడం నేను వింటూ ఉంటాను. ఏ రోజున వీళ్ళ అత్త మామని గురించి చేపించరు, ఎవరిని గురించి చేపిస్తారు? అమ్మ ముందన్న ఏడు, చెప్పినాకన్నా ఏడు. నాకు అర్థం అవట్లేదు, ప్రజలందరూ వెయిట్ చేస్తున్నారు. చెప్పింది నువ్వు ఏడో బాక చెప్పు అంటే అప్పుడు చెప్పుద్ది, అమ్మా నాన్నకి బాగాలేదు అని ప్రార్థించి. ఏ రోజున అత్తమామ కొరకు ప్రార్థన చేయించలా. ప్రార్థన అంటే అమ్మా నాన్న కొరకు ప్రార్థన, తమ్ముడు కుటుంబం కొరకు ప్రార్థన, చెల్లెలు కుటుంబం కొరకు ప్రార్థన మాత్రం కాదమ్మా. ప్రార్థన అంటే ప్రార్థనలో శుద్ధీకరణ ఉంటుంది.
చెప్పండి హల్లెలూయా. ప్రార్థనలో ఏముంటుంది? శుద్ధీకరణ. ఆయన అంగలారుస్తూ శుద్ధీకరణ. ఆయన ఉపవాస ప్రార్థన ఎలా చేస్తున్నాడు తెలుసా అమ్మా? ఉపవాస ప్రార్థన ఎలా చేస్తున్నాడు తెలుసు? ఎలా చేస్తున్నాడు ఉపవాస ప్రార్థన? ఆయన దుమ్ము పూసుకుని గోనె పట్ట కట్టుకుని, అర్థమైందమ్మా? దుమ్ము పూసుకుని గోనె పట్ట కట్టుకుని అమ్మ తలంతా, తల మీద దుమ్మి పూసుకుని అంగలారుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ఆ మధ్యకాలంలో సహోదరి చెప్పింది ఇలాగా. ఆమె మంచి ఆత్మ సంబంధమైన ఉపదేశంలో పెరుగుతుంది చిన్నప్పటి నుంచి. ఈ మధ్యకాలంలో వివాహమైంది. వివాహ సంబంధమైన కొన్ని ఇబ్బందులు కలిగాయి. అయితే దేవుడి దగ్గర ప్రార్థన చేస్తే తను తన భర్త కలుస్తారని, ఆ పిల్లోడు కన్నీళ్లు తొరబడతాయని, పసిపిల్లోడికి తండ్రి ప్రేమ అందుద్దని, కోర్టు వాళ్ళని ఎడగొట్టినా అంటే వీళ్ళు చెప్పడం బట్టి వాళ్ళు డివైడ్ చేశారు. నా భర్త మారాలి, నన్ను తెలుసుకోవాలి, నా దగ్గరికి రావాలి, మేము కలిసి ఉండాలి అని ఏం చేయాలి అని ఆమె విన్న సంగతులన్నీ గమనిస్తూ బైబిల్లో ఉపవాస ప్రార్థనలు ఎవరెవరు చేశారు అన్నీ పరిశీలించుకుంటూ వచ్చిందంటమ్మా. వస్తే వాళ్ళు ఉపవాస ప్రార్థనలు ఎలా చేశారు? పాత నిబంధన భక్తులందరూ గోనెపట్ట ధరించుకుని దుమ్ము పూసుకొని అమ్మా ఉపవాసం ఉండి వాళ్ళు ప్రార్థన చేసినట్టుగా చాలా చోట్ల చదివింది. ఇక ఆమె ఏం చేసిందంట, ఆ మధ్యకుంటున్నటువంటి ఇంటికి దగ్గరలో ఒకళ్ళకి కొంచెం మామూలు పొయ్యి ఉందంట. ఆమె దగ్గరికి వెళ్ళి, ఆ ఆంటీ గారి దగ్గరికి వెళ్ళి, ఆంటీ గారు కొంచెం బూడిదుందా పొయ్యిలో అని అడిగిందంట. ఈ రోజుల్లో ఎందుకమ్మా బూడిద? అంట్లు దొంగకోవడానికి బోళ్ళంత సర్ఫులు అవన్నీ వచ్చినాయి, సోపులు వచ్చినాయి, అంట్లు సోపులు, బూడిద ఎందుకమ్మా అంటే కావాలి అందంట. ఆమె కూడా చెప్పాల. ఉపవాస ప్రార్థన మొదలు పెట్టుకుని మొత్తం బూడిద తెచ్చుకుని అమ్మా ఆ తర్వాత ఎక్కడికో వెళ్ళి గోని సంచులు తెచ్చుకుందంట. గోని సంచులు తెచ్చుకుందంట. గోని సంచులు తెచ్చుకుని వాటిని అమ్మ కట్టేసుకుందంట. గోని సంచులు తలుపేసేసుకుంది. పిల్లోడిని బడికి పంపించేసింది, ఎవరిని రానివల. తలుపేసుకుని గోని సంచులు కట్టుకుని బూడిద పూసుకుని, మొత్తం తలకి మొత్తం అంతా బూడిద పూసుకుని కన్నీళ్లతో ప్రార్థన చేస్తుందంట. ప్రభువా, నా పాపాలు ఏమైనా ఉంటే క్షమించయ్యా, ఒకవేళ నా పాపాలు ఉంటే క్షమించు, నా భర్త కలవాలి, మేము సంతోషంగా ఉండాలి, కలుసుకోవాలి, మేము మంచిగా కుటుంబంగా ఉండాలి నా బిడ్డ కోసం. నేను ఆ మాటలు విని అన్న ఇట్లా చేయొచ్చా అని అడిగింది. అమ్మ, కొత్త నిబంధనలో నీ వస్త్రములను కాక నీ మనసును చింపుకోమనుంది. నువ్వు బూడిద పూసుకున్నావు అంటే తగ్గింపు జీవితానికి సాదృశ్యం. కానీ మేము చదివాను కానీ పాత నిబంధనలు చూచాం, కానీ ఇట్లా కూడా కొత్త నిబంధనలు చేసేవాళ్ళని నేను చూడలేదమ్మా. నువ్వు చెప్తుంటే నేను వింటున్నాను తల్లి. ఎందుకనడమ్మా? ఏడ్చవా అన్న? ఏడ్చనయ్యా, ప్రభు తప్పక వింటాడు. ఒప్పుకున్నావా అన్న? నేను ఒప్పుకున్నాను అయ్యా, పొరపాట్లు నాకు అర్థమైనాయి. ఎక్కడెక్కడ నేను మిస్టేక్స్ అర్థం చేసుకోకుండా చేసుకుని వచ్చాను, అన్నీ నాకు గుర్తు చేస్తున్నాడు దేవుడు. అన్నిటినీ నేను ఒప్పుకుంటూ వచ్చాను. ప్రార్థన అంటే శుద్ధీకరణ. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వాక్యాన్ని చదువుదాం. పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. చెప్పండి ఆమేన్. ప్రార్థన అనంటే కడుగబడడం. ప్రార్థన అంటే శుద్ధీకరించబడడం. చెప్పండి హల్లెలూయా. ప్రతి సాయంకాలపు వేళ నీ బిడ్డలను కూర్చోబెట్టు. ప్రతి సాయంకాలపు వేళ నీ కుటుంబాన్ని కూర్చోబెట్టు. ఒక పాట పాడు, కొన్ని దేవుని మాటలను చదివించు. ఆ తర్వాత ప్రార్థనలో ఉపక్రమించి నీవు నీ బిడ్డలు చెప్పవలసిన విధానం ఏంటంటే, ఆ ఉదయకాలము నుండి ఆ సాయంకాలం వరకు ఎక్కడ ఏ పొరపాట్లు జరిగినాయో ప్రభు దగ్గర
ఒప్పుకునేది పిల్లలకు నేర్పించు. ఏం జరిగిందో ఆ రోజంతా లిస్టు నీ దగ్గరికి వచ్చేస్తుంది, రికార్డెడ్గా ప్రభుతో చెప్తూ ఉంటారు పసిపిల్లలు. పెద్దయినా దాని నుంచి తొలగనివ్వకు, అది నేర్పించు. ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం నేర్పించు. ప్రార్థనలో మోకరించు. టీవీ ముందు పెట్టుకుని వాళ్ళు నటించేదంతా చూస్తూ నేర్పించకు. ప్రార్థనలో 1 గంట సేపు లేదా 1 అర్ధ గంట అయినా కనీసం ప్రార్థన చేయించి ఆ తర్వాత చేయించి చూడు. వాళ్ళ స్థితిగతులు నీ స్థితిగతులు ఎలా మారుతాయో నువ్వే చెప్తావు. చాలామంది విశ్వాస బిడ్డలు వాళ్ళ పిల్లల్ని ఉన్నత స్థితిలో చూస్తున్నారు. దానికి కారణం ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో శుద్ధీకరణ కూటాలు జరుగుతాయి. యోబు కుటుంబంలో శుద్ధీకరణ కూటం జరిగేది ప్రతిరోజు. నా బిడ్డలు ఏ తప్పు చేస్తున్నారో, నా బిడ్డలు ఏ పాపం చేస్తున్నారో, ఒకవేళ మాట ద్వారా దేవుడికి విరోధమైనటువంటివి పలుకుతున్నారేమో అని ప్రతిరోజు యోబు శుద్ధీకరణ చేసేవాడు తన పిల్లలకి. ప్రతిరోజు శుద్ధీకరణ వాళ్ళ ఇంట్లో. అట్లాగా నీ ఇంట్లో శుద్ధీకరణ జరగాలి, మన జీవితాల్లో శుద్ధీకరణ జరగాలి. అదే ప్రార్థన. శుద్ధీకరణే ప్రార్థన. ప్రార్థనకు వచ్చి ప్రార్థనలో 2 పాటలు పాడుకొని వాక్యం వినేసి అమ్మయ్య వెళ్ళిపోయాం అనేది కాదు. శుద్ధీకరణ. చెప్పండి ఆమేన్, హల్లెలూయా. మనస్సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మనస్సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము. ఆమేన్. అప్పుడప్పుడు సేవలో కొంచెం సమయం దొరికితే వారంలో ఒకరోజు ప్రార్థన చేసుకుందామని సేవకులుగా ఆయా సమయాల్లో ప్రార్థనకి ఉపక్రమించినప్పుడు సేవకి వెళ్ళిన తొలి దినాల్లో మమ్మల్ని నడిపించే దైవజనులు సేవకు రాండ్రుంటారు. వాళ్ళ దగ్గర వాళ్ళు ప్రసంగానికి వెళ్ళమంటే ప్రసంగానికి, లేదు ప్రార్థన చేసి రాయి అంటే ప్రార్థన చేసి రావడం, ఇలాగ వెళ్తూ ఉండేవాడు. ఒక దినమున ప్రార్థన చేసుకుంటా ఉన్నా నేను. ప్రార్థన చేసుకుంటుంటే ప్రార్థన నడవట్లా ప్రార్థన. ఎందుకు నడవట్లేదు అది కూడా అడుగుతుంది దేవుణ్ణి. అడుగుతుంటే ఆయన ఒక విషయం జ్ఞాపకం చేస్తూ, మిమ్మల్ని నడిపించే సేవకులు ఉన్నారే, ఆ సేవకులకి ఏదో బాధ ఉంది. నువ్వు వెళ్ళి పశ్చాత్తాపంతో నా దగ్గర ఒప్పుకోవడం కాదు, సారీ చెప్పి క్షమించమని, నా వల్ల మీకు ఏదైనా బాధ కలిగిందని అడగండి. అడుగు వెళ్ళి అన్నటువంటి హెచ్చరింపు నాకు వినపడుతుంది. ఏంటి ప్రార్థనలో ఉండి వినపడుతుంటే, అయ్యో ఏంటి నేనే మాట్లాడాను, నేను బాగానే సేవ చేస్తున్నాను, వాళ్ళకి ఏం బాధ పెట్టట్లేదు, నేను వాళ్ళని విసిగించట్లేదు, అయినా సరే ఎందుకో వెళదాం అని ప్రార్థన ఆపేసేసి అర్ధంతరంగా వెళ్ళి అక్కడ నడిపించేటువంటి ఆ సేవకురాలిని అడిగాను, కాక మరి ఈ మధ్య కాలంలో నా మీద మీకు ఏమైనా బాధగా ఉందా? ఒకవేళ తెలిసి తెలియక కొత్తగా సేవకు వచ్చాను, తెలిసి తెలియక నేను ప్రవర్తిస్తే
నన్ను క్షమించండి అమ్మా అని ఎప్పుడైతే నేను ఆ మాట దుఃఖంగా బాధగా అడిగానో ఆ దేవుని సేవకురాలు పట్ట 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 కార్చేసింది కన్నీళ్ళు. నేను మాట్లాడుతుండగా నేర్చేసింది. మీరు చెప్పండి, ఎంత దుఃఖం తన గుండెల్లో పెట్టుకుందాం చెప్పలేకపోతుంది, కానీ బాధ పెట్టుకుంది. అవునయ్యా చెప్పింది, అవునయ్యా దుఃఖపడుతున్నాను, నీకు తెలీదు, చిన్న వయసు కనుక నేను చెప్పలేక బాధపడుతున్నాను, నువ్వే వచ్చి అడిగావు కాబట్టి నీకు చెప్తున్నాను ఫలానా విషయం అనేసరికి క్షమించండి కానీ నేను క్షమించమని ఆ తర్వాత నేను దేవుడి సన్నిధిలోకి వెళ్ళి ఏడవడం ప్రారంభించాను. ప్రభువా నన్ను క్షమించయ్యా. ఆ రోజంతా శుద్ధీకరణ, నా శుద్ధీకరణ సరిపోయింది. అదంతా అయిన తర్వాత ఈ మనసు అంతా తేలిగ్గా అనిపించింది. అప్పుడు లేచాను, సంతోషం అనిపించింది, ఆనందం అనిపించింది, ఉత్సాహం అనిపించింది. మరిప్పుడు వాళ్ళకి ఆ బాధ కలగకుండా ఉండేటట్టుగా జాగ్రత్తగా చూసుకోగలిగాను. ప్రార్థన అంటే ఏంటమ్మా? అమ్మా నాన్న దుఃఖపెట్టి దేవుడి సన్నిధిలోకి వెళ్ళేది కాదు, సేవకుడిని దుఃఖపెట్టేది కాదు. మందారిన మనం సేవకుడిని దుఃఖపెట్టి మందారిన మనం ప్రార్థన చేసుకునేది, లేకపోతే అమ్మా నాన్న ప్రార్థన దుఃఖపెట్టి, లేకపోతే పెద్దవాళ్ళని దుఃఖపెట్టి ప్రార్థన చేసేది కాదు తల్లి. అసలు ఫస్టే అక్కడ స్టార్ట్ అవ్వాలి. శుద్ధీకరణే ప్రార్థన అంటే, శుద్ధీకరణ. నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ మనసు ఒకరి మీద బాగోపోతే నీ అర్పణ అక్కడ పెట్టి ముందు అక్కడికి వెళ్ళి శుద్ధీకరించబడు, క్షమాపణ కోరు, దేవుణ్ణి అడిగిన తర్వాత క్షమించమని శుద్ధీకరించబడు. అదే ప్రార్థన అంటే శుద్ధీకరణ. ప్రభు రక్తంతో కడగబడడం, ఆత్మతో శుద్ధీకరించబడడం, వాక్యము ద్వారా శుద్ధీకరించబడడం, దైవజనుడి యొక్క వాక్కుల ద్వారా, గద్దింపు ద్వారా, దైవజనుడు గద్దింపు ద్వారా శుద్ధీకరించబడేదే ప్రార్థనలోకి నిన్ను ఉపక్రమించేది. ఆమేన్, హల్లెలూయా. మరో సన్నివేశం ప్రార్థన అనే దాని గురించి చెప్తాను. అది కీర్తనల గ్రంథం 139వ కీర్తన 23, 24 చదవండి. అంటే శుద్ధీకరించబడే దాంట్లో ఒక మాట మీకు అర్థమయ్యేటట్టుగా, నన్ను పరీక్షించి. ప్రార్థన అంటే శుద్ధీకరించబడ్డం కదా. ప్రభు దగ్గర ప్రార్థించే అంశం ఇది. ఎవ్వరు ఒప్పుకోనంతగా బైబిల్లో దావీదు ఒప్పుకున్నాడు దేవుడి సన్నిధిలో. ఆమేన్. దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు, అయ్యా నేను ఎంత పనికి మాలిన వాడిని అయ్యా. మీలో ఎవరైనా ఈ మాట ప్రార్థన చేశారా? మీ ప్రార్థనలో ఏంటమ్మా? ఎవరిని గురించి అన్నా చేయమంటే, ప్రభువా మా దైవజనులకు జ్ఞానం ఇవ్వయ్యా. ఇదెంత దారుణమైన మాట పాస్టర్ గారు. ఈ మాట ప్రార్థన చేస్తే కడుపు రగిలిపోద్ది నాకు. పాస్టర్ గారికి జ్ఞానం లేదు, నీ జ్ఞానం ఉంది, దేవుడిని ఏం అడుగుతున్నావు? అమ్మా మీరేమైనా చేశారా? అట్లా చూస్తున్నారు నా ఇంకా. కాదమ్మా, నా విషయం నా దృష్టిలో తప్పు. ఎవరైనా చేస్తే పాస్టర్ గారికి జ్ఞానం ఏమని వీళ్ళు అడుగుతున్నారు, తప్పు కదా. నా జ్ఞానం ఇవ్వయ్యా. నేను కొందరిని ఏం చేస్తానంటే, స్త్రీలను చెప్తాను, వాళ్ళ ఇంట్లో ఉపవాస ప్రార్థన పెడుతున్నా, నాకు తోడుగా బ్రదర్స్ వస్తున్నారు, సహోదరులు మీరు కూడా రండి అని కొందరు అమ్మలక్కలను పిలుస్తా. మన విశ్వాసుల్ని పిలిస్తే వాళ్ళు వస్తారు. ప్రార్థన చేయండి అమ్మ, ఈ ఇంటి గురించి ప్రేరేపించబడితే అంట. వాళ్ళు ఏం చెప్తారు? ప్రభువా జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును, ఈమెకి జ్ఞానం ఇవ్వయ్యే ఇల్లు కట్టుకోవడానికి. అదే పదం సేవకురాలు వాళ్ళ గురించి ప్రార్థన చేస్తే బాగుంటుంది, వాళ్ళు వినటానికి కూడా బాగుంటుంది. నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు పెద్ద జ్ఞానవంతురాలువా? నా గురించి నువ్వు ప్రార్థన చేయడానికి దేవుడి దగ్గర జ్ఞానం లేదంట, నా జ్ఞానవంతురాలు జ్ఞానం ఇమ్మని చెప్పి అడుగుతుంది చూసావా అని ప్రార్థన అయిపోయిన తర్వాత నువ్వు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు కడుపు రగిలిపోద్ది వాళ్ళకి. అమ్మ నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? ఏంటి ఫీలింగ్స్ మార్చారు?
మీకు అర్థం అవ్వట్లేదా? లేకపోతే కడుపు రగులుతుందా? అర్థమవుతుందా? అదే కడుపు రగులుతుంది. అది అంటే మనల్ని గురించి చేసుకునేటప్పుడే ఉన్నదన్నట్టు ఒప్పుకోవాలంటున్నా. ఇతరుల గురించి చేసేటప్పుడు వాళ్ళు బుద్ధిహీనులు, వాళ్ళు పనికిమాలిన వాళ్ళు, వాళ్ళ జ్ఞానం లేదు, వాళ్ళకి బుద్ధి లేదు ప్రభువా, ఇది మనం చెప్పకూడదమ్మా. ఇతరుల్ని మనం తగ్గించకూడదు, వాళ్ళ గురించి మనం చెప్పేటప్పుడు మాట్లాడకూడదు. మనల్ని గురించి మనం ప్రార్థన చేసేటప్పుడు ఎంతగా దేవుడి దగ్గర మాట్లాడుతున్నాం. ఇప్పుడు చెప్పండి, చదువుతాను వాక్యం. కీర్తన 12:13 తన పొరపాట్లను కనుగొనగలిగిన వాడెవడు? క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. చెప్పండి హల్లెలూయా. అయ్యా, నాకన్నా బుద్ధిహీనుడు ఎవరుంటారయ్యా? నేనెంత పనికి మాలిన వాడిని ప్రభువా. ఈ ప్రార్థనలో మీరు ఎప్పుడు దావీదు చేయడం చదవలేదా? నేనెంత బుద్ధిహీనత కలిగిన వాడిని, ఎంత నా బుద్ధి గడ్డి తిందనైనా అన్నట్లుగా తన ప్రార్థనలో ఇంతగా తగ్గించుకుని ప్రభు సన్నిధిలో చేస్తున్నాడే. దానికి అర్థం ఏంటో తెలుసా? శుద్ధీకరణ వచ్చేసరికి ఆయన పాదాల దగ్గర, అయ్యా నేను చాలా తప్పు చేశాను అయ్యా, నేను చాలా తప్పుగా మాట్లాడాను అయ్యా, నా మాట అవతల వ్యక్తిని గాయపరిచింది అయ్యా, నేను కొట్టను కానీ అవతల మనిషిని కత్తితో పొడుస్తానయ్యా నోటి ద్వారా, ఆమె ఎంతో గాయపడిందయ్యా, అయ్యా నన్ను క్షమిస్తావా? అమ్మ, మనం కొట్టిన దెబ్బ కన్నా మనం మాట్లాడిన మాట చాలా బలమైన గాయం చేస్తుంది తల్లి. కొందరు కొట్టరో తిట్టరో, కోపడరో కొట్టరో, కానీ బూతులు కూడా తిట్టరు, వాటికన్నా దారుణమైన మాటలు మాట్లాడతారు. వాటి సంగతి దేవుడి దగ్గర ఏంటి? సరే, మీరు కొంచెం మొక్కలు ఎగబెట్టారు కాబట్టి ఇంకో సబ్జెక్టులోకి వెళ్ళిపోదాం. ఏంటో మళ్ళా చూస్తున్నారు? వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం. చెప్పండి హల్లెలూయా. మార్క్స్ వార్త 9:29. కొంచెం ఎక్కువైపోతున్నట్టుంది మీకు. అమ్మా, మీరు సరి చేసుకోవాలని చెప్తున్నా. మిమ్మల్ని తిట్టడానికి రెఫరెన్స్లు పోగు చేసుకొచ్చుకోవాలా. ప్రభు సన్నిధిలో మనం సరి చేసుకోవాలి. దీంట్లోనే ఆశీర్వాదం ఉంది. మీరు అలా చేసి చూడండి, ప్రార్థనలో కలిగే దీవెన పొందుకుంటారు. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొట్టండి ఇప్పుడు. ఆమేన్, హల్లెలూయా. మేము ఆశీర్వదించబడతాం, మేము అభివృద్ధి అవుతాం, మేము పైకి వెళ్తాం, మేము ఉన్నత స్థితిలోకి వెళ్తాం. కొట్టండి అని కొట్టించుకునేది కాదు. మంచి మంచి విషయాలు ఇట్లాంటివి చెప్తుంటే కొట్టాలి చప్పట్లో. మీ పిల్లలు ఎక్కడ ఉండరు, ఆకాశంలో ఉంటారు, మీరు పైకి వెళ్ళిపోతారు. అప్పుడు కొట్టేది కాదు, ఇప్పుడు కొట్టాలి చప్పట్లో. సరి చేసుకోండి, మనం సరి చేసుకుందాం. నన్ను కూడా కలుపుకుని చెప్తున్నా మీతో, నన్ను కూడా కలుపుకుని నేను చేశాను, ఇలా చేస్తాం. సేవకులు ఎలా పొరపాటు జరిగిన ప్రార్థనలోకి వెళ్ళగానే అర్థమైపోద్ది. అదే శుద్ధీకరణ. ముందు అక్కడ నిలబడి దాన్ని క్లియర్ చేసుకుని అప్పుడు ముందు సబ్జెక్టులోకి వెళ్ళాలి మనం. చెప్పండి ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మార్కు సువార్త 9:29 చదువుదాం. ప్రార్థన వలననే కానీ ఇలాంటిది దేని వలన వదిలిపోట. ఒక అతన్ని పట్టుకొచ్చారండి, గబ్బాయిని పట్టుకొచ్చారు. యేసు ప్రభు లేరు. ఈ చరిత్ర అంతా మనకు బాగా తెలుసు. ప్రభు లేరు అక్కడ. ఆ సమయంలో ఆ అబ్బాయిని గురించి వాళ్ళతో చెప్పి శిష్యులతో చెప్పగానే శిష్యులు కూడా యేసయ్య చేసినట్టుగానే ట్రై చేసి ప్రార్థన చేసి ఆ పిల్లోడికి వదలగొట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు అది పోలా. వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోబోతున్నారు. ఎన్నో నమ్మకాలు పెట్టుకుని ఎంత దూరం వచ్చాం, కానీ ఇక్కడ కూడా పని జరగలేదు. మరి యేసు ప్రభు లేరు, బోధకులు లేరు, కానీ ఆయన శిష్యులు ఉంటే వాళ్ళు కూడా మామూలు వాళ్ళు కాదన్నారు చాలామంది. ఆ మాటలు ఇంత దూరం వచ్చాం, కానీ వాళ్ళు ఏం చేయలేకపోయారు. కనుక వెళ్ళిపోదాంలే అన్నట్టుగా వాళ్ళు బయలుదేరి వెళుతున్న ఆ సమయంలో రానే వచ్చారు ప్రభు. ఏంటి విషయం అడిగితే చెప్పారు శిష్యులు, అయ్యా ఇలా జరిగింది. వాళ్ళు చెప్పారు. వాళ్ళు అన్నారు, అయ్యా ఇలా జరిగింది,
మీ శిష్యులకు చెప్పాం, వాళ్ళు చేయలేకపోయారు. మీ వలనైతే, వాళ్ళు ఏమంటున్నారు యేసు ప్రభుని? ఎక్కడో అవిశ్వాసం వలన, ప్రార్థన లేమి వలన జరగలేదని అన్ని చోట్ల అలాగే ఉంటుందా? నీ వలనైతే చెయ్యి అనగానే ఆయన ఏమన్నారు తెలుసా? ఆయన కూడా వాళ్ళని వదల్లా, నమ్మడం మీ వలనైతే అన్నాడు ఆయన. చెప్పండి హల్లెలూయా. మన దేవుడు ఎవరు? రోషం గల దేవుడు, రోషము గల దేవుడు. ఏలియా అంటున్నాడు, రోషము గల దేవుడు సేవకుని నేను అంటున్నాడు ఆయన. మనం ఎవరమే? చెప్పండి అమ్మా. మందిరం విషయంలో అన్న ఒక పని చేశారని, చేయమన్నారని ఈ అన్న చెప్పాడు, మార్క్ అన్న. నాకు అప్పుడు సంతోషం అయిపోయింది. అట్లా ఉండాలి సేవకులు. తలకాయ ఎంచుకుని పాపం గొర్రె పిల్లలకి వెళ్ళిపోతూ ఉండడం కాదు. రోషం, పాశం ఉంది మనకి, రోషం ఉందమ్మా. వద్దన్న దగ్గరికి మనం వెళ్ళాం. ఏంటి అన్న దగ్గరికి అవసరం లేదు, అవసరం లేదండి. మన దేవుడు రోషం గల దేవుడు, పవిత్రుడైనటువంటి దేవుడు. చెప్పండి, పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఆయన దగ్గరకు వచ్చి నీ వలనైతే అంటావా? ఎంత గుండెలో ఉన్నాయి నీకు. వాళ్ళుంటే అడిగేవాడిని నేను, వాళ్ళు కనపట్ల నాకు. వాళ్ళుంటే అడగొచ్చు, ఏవండి యేసు ప్రభు దగ్గరకు వచ్చి నీ వలనైతే అంటున్నారు చూడాళ్ళు. ఆయనే ఉన్నాడు, నమ్మడం మీ వలన అయితే నేను ఎందుకు చేయనురా బాబు అన్నాడు ఆయన. నేను నమ్మడం మీ చేత అవుద్దా అన్నాడు ఆయన. తలకాయ ఉంచుకున్నారు, అయ్యా పొరపాటు అయిందయ్యా నేను అనడం అని. దెబ్బకి ఒక మాట చెప్పాడు, వాడు స్వస్థత పొందేశాడు. ఇక ఈ శిష్యులకి చాలా డౌట్లు ఉన్నాయి మనసులో. అసలు ఏం జరిగింది, ఆయన ఏం ఉపయోగించే ట్రిక్స్ ఆయన దగ్గర చాలా నేర్చుకున్నామే, మనం ఏం చేయలేకపోయాం. ఆయన ఇలాగన్నది చెప్పాం, ఇలాగన్నది చెప్పాం, ఆయన గద్దించినది విన్నాం, మనం అలాగే చేసాం సేమ్. కానీ మనకు జరగలేదేంటి? ఎందుకయ్యా ఈ గొడవంతా? ఆయన నీళ్ళు అడుగుదాం అనుకున్నారు. చాటుగా ఉన్న చోట ఎవరు లేని దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు అలాగే చేసావు, మేము అలాగే చేసాం, వాడికి బాగుపడింది, దెయ్యం పోయింది, మేం చేస్తే జరగలేదు, అసలు చెప్పండి అయ్యా అంటే ఒక్కటే అన్నాడయ్యా, ఇది ప్రార్థన వలనని, ఉపవాసం వలనని ఇలాంటివి జరుగుతాయి. అప్పుడు వాళ్ళకి అర్థమైంది. కడుపు నిండా తింటారు, ప్రార్థన చేస్తారు, కంటి నిండా నిద్రపోతారు. అమ్మా ఎప్పుడు నిద్ర తగ్గనివ్వరు, ఎప్పుడు కడుపుని చెప్పండి ఖాళీగా పెట్టరు, ఉపవాసం ఉండరు. సైన్స్ చెప్తుంది, పెద్దలు చెప్తున్నారు, వారానికి ఒకసారి 2 సార్లు ఉపవాసం ఉండండి అయ్యా అని. వినరు కదా. ఏం తేడా వచ్చినా అయ్యగారి దగ్గరికి వెళ్తారు. ఎవరికి? అయ్యగారు అంటే అయ్యగారు కదమ్మా, డాక్టర్ అయ్యగారు. ఈ చిన్న పిల్లల్ని అప్పుడప్పుడు మన దగ్గర తీసుకొస్తారుగా, ఈ తెల్ల బట్టలు చూసి ప్యాట్ పిల్లలు, చిన్నపిల్లలు ఎందుకు ఏడుస్తున్నాడు నాయకు సేవకుని కదా అంటాను. అన్న డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తాం, అప్పుడప్పుడు ఆయన పొడుస్తాడన్న, తెల్లబట్ట అలవాటు అయిపోయింది. డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి ఇంజెక్షన్ పొడుస్తాడు కదా డాక్టర్ గారు, అది అలవాటు. ఆడు చూడంగానే ఇంజెక్షన్ గుర్తొస్తుంది, మా దగ్గరికి వచ్చేసరికి బేవరమంటాడు. అర్థమైందా? అంటే చిన్నదానికి పెద్దదానికి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తానికి ట్రై చేస్తావు, కానీ చక్కటి ఆరోగ్యం కొరకు ప్రభువు నీకు ఇచ్చినటువంటి వసతులను ఉపయోగించుకో. పద్ధతిగా తినవు, ఉపవాసం ఉండవు. ఉపవాసం ఉండి చూడు, సమస్త రోగాలు పోతాయి. ఉపవాసం తర్వాత ఎంత ఉత్సాహంగా ఉంటావో తెలుసా, బలంగా ఉంటావో తెలుసా. ఉపవాసం ఉండాలి. ఆమేన్. ఉపవాస ప్రార్థన మీరు చెయ్యరు కాబట్టి ఇదిగో ఇలాంటి దుష్ట కార్యాలు, చీకటి కార్యాలు పోవో. అంటే అర్థం ఏంటో తెలుసా, మనకు తెలియకుండగానే మన ఇంట్లో తిష్ట వేసుకుని కమ్మగా గడుపుతూ ఉంటాయి కొన్ని శక్తులు. వీటికి విరుగుడు ఎక్కడా? ప్రార్థనేనా? అది ఉపవాస ప్రార్థనేనా? వాటిని జయించాలంటే, మన శరీర క్రియలు జయించాలంటే, అర్థమైందమ్మా, మనకు విరోధంగా పనిచేసే క్రియలు జయించాలంటే ఖచ్చితంగా ఆ ప్రార్థన ఉపవసించి జరగాల్సిందే. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ఉపవాస ప్రార్థన వలననే ఇట్లాంటి కార్యాలు జరుగుతాయి. చెప్పండి ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దుష్ట కార్యాలు, దుష్ట శక్తులు, కొన్ని చీకటి కార్యాలు కుటుంబాన్ని పాలిస్తూ, కుటుంబాన్ని ఏలుతూ, కుటుంబాన్ని ఇబ్బంది పెడుతూ, పిల్లల్ని ఇబ్బంది పెడుతూ, మనకు తెలీదు ఎందుకు మన పిల్లోడు ఇలా ప్రవర్తిస్తున్నాడు, భర్త ఇలాగా ప్రవర్తిస్తున్నాడు, కుటుంబంలో పిల్లలు ఎందుకు ఇలాగ ప్రవర్తిస్తున్నారు, ఆ ఫోన్ పట్టుకుని ఎందుకు వదలలేదు, రాత్రంబగళ్ళు దుప్పడు ముసుకేసుకుని, ఎంత కొట్టినా దుప్పడు ముసుకేసుకుని ఫోన్ చూస్తున్నారు, పాడైపోతున్నారు, చదువు మీద లేదు, వ్యర్థమైన ఆలోచనల మీద ఉన్నాయి. వీటికి విరుగుడు, వీటి నుంచి విడుదల మనకి ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళ గురించి నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థించే, అక్కడి నుంచి నీ ఇంట్లో నుంచి దుష్ట కార్యాలు తొలగిపోతే అడుగు. చెప్పండి ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆమె ఇలాగే ప్రార్థన చేయించుకోవడానికి వచ్చింది. ఏంటమ్మా అన్న ఎక్కువ తినేస్తున్నాను అమ్మాయి అంది. తింటే తిందలే పెట్టమ్మా అన్న ఏంటన్న అట్లా మాట్లాడతారు, ఎంత తింటుందో మీకు తెలుసా అన్నారు. ఎంత తింటుంది అన్న? ఉదయం కేజీ అన్నం ఉండేను, తినేసింది. 10 నిమిషాల్లోనే ఆకలి అంది. మళ్ళీ కేజీ ఉండేను. నేను ఎంత నుండి పెట్టాలన్న? కేజీలు గ్లాసుడైతే ఎక్కువ కదన్నా. నేను అప్పుడు ఆమెతో అనుకున్నా, గ్లాసున్నర, ఇది ఇంత బుడ్డ గ్లాసున్నర మా ఇద్దరు పిల్లలకి మాకు సరిపోద్ది. గ్లాసున్నర, కేజీ అంటే 3 గ్లాసులు పైనే అయితే ఆ కొలతల ప్రకారం కేజీ అంటే 4 అన్నం ఒకేసారి తినేస్తుందంటే, తినేసి మళ్ళీ ఆకలి అంటుంది అన్న అంతే. నేను నమ్మట్లేదు నువ్వు చెప్పేదంతా. ఆ పిల్ల మీద నీకు ఏదో ఉంది, ఆ పాప మీద, మీ అమ్మాయి మీద ఏదో ఉంది, నీకు కోపం ఉంది, అందుకు అలాగ అంటున్నావు అన్న. మీరు నమ్ముతారు నమ్మరు, ఏమన్నా కొనండి అన్నయ్య. ఈలోపు వాడు వెళ్తున్నాడు, జాంకాయ అనుకుంటూ వెళ్తున్నాడు ఒకడు. ఆ బొట్టని పిలిచా, రా అన్న, ఆ అమ్మాయికి 4 జాంకాయలు ఇవ్వన్న. పట తినేసింది. నేను అటు తిరిగి ఇటు చూసేటప్పుడు తినేసింది అమ్మాయి. సరిలో ఒక పని చేయి, ఎన్ని జాంకాయలు ఉన్నాయి అన్న? 44 ఉన్నాయి అన్నాడు. ఆడ పెట్టాను. సర్లే ఎంత తింటుందో అని నేను రూమ్లోకి వెళ్ళి తీరిగ్గా నా పనులు చూసుకుని కాసేపట్లో వచ్చాను. 48 జాంకాయలు టోటల్గా మొత్తం తినేసింది. 48 తినేసింది అన్న, చెప్తున్నాను చూడండి. తినేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఏంటమ్మా అన్న? ఆకలి అంది. మనిషి పశువు అనుకున్న మనసులో, అమ్మ బాబోయ్ నీకేదో పట్టింది అనుకుని, అప్పుడు సర్లే అమ్మ ప్రార్థన చేద్దాం, నువ్వు చెప్పింది కరెక్టే అన్న, నువ్వు నమ్ముతున్నావా అంది. చూశాను కదా, ఇంకేనా మాటి నేనే డబ్బులు ఇచ్చి పంపించేసాను, వెళ్ళిపోరా బాబు అని. నేనే తినమన్నాను కదా. ప్రార్థన చేస్తే ఆమె ఇదిలిచ్చుకుని కింద పడిపోయింది. కాసేపటికి లేచింది. ఏం ఆమెను బాధ పెట్టక వదిలే అన్న, లేపాలా అంది. లేపొద్దులే ఎట్టఉన్నాయి అన్న. లేచింది, కళ్ళు నలుపుకుని, ఏంటమ్మా మనం ఎక్కడున్నాం అంది. ఎప్పుడో వచ్చాం కదమ్మా, నువ్వు జాంకాయలు తిన్నావుగా అంది. ఎప్పుడు తిన్నా నేను అంటుంది. ఇంట్లో అన్నం తింటున్నావు కదా, ఎప్పుడు తిన్నా నేను అంటుంది. అంటే ఆమెలో ఉన్న దెయ్యం పోయింది. మన ఇళ్ళల్లో ఇట్లాగా చాలా ఉంటాయమ్మా. ఎక్కడెక్కడో తిరిగి వస్తూ ఉంటాడు. ఎవరు? నీ భర్త. ఇంటికి వచ్చి అన్ని తగిలించుకుని వస్తాడు. అవి లోపల క్రీ చేస్తూ ఉంటాయి. దానికి విడుదల ఎక్కడుంది? ప్రార్థనే. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. జయమును కలుగు చేసేది ప్రార్థన. అంటే జయము. ప్రార్థన అంటే అర్థం ఏంటి? జయము. ఇంకొక మాట చెప్పి మాత్రం మనం ప్రార్థన చేసుకుందాం. ఇది ఆశీర్వాదం. మార్కు 11:24. మార్కు 11:24. ప్రార్థన అంటే అర్థం ఏంటంటే శుద్ధీకరణ. ప్రార్థన అంటే అర్థం ఏంటంటే దేవునితో ఏకమవడం. ప్రార్థన అంటే అర్థం ఏంటంటే, ప్రార్థన అంటే జయము. అపవిత్రమైన వాటి మీద, లోక సంబంధమైన వాటి మీద, శరీర క్రియల మీద జయము. ప్రార్థన అంటే జయము.
మరో అమూల్యమైన అంశం ఏంటంటే, ప్రార్థన అంటే మనం అడిగిన వాటినెల్లా పొందుకునేది ప్రార్థన. అంటే అర్థం ఏంటో తెలుసా? ఆశీర్వాదం. ప్రార్థన అంటే ఏంటమ్మా? మీరు అడగండి, ప్రతిదీ ఇస్తాడు, కొన్నింటిని ఇస్తాడు, సెలెక్టెడ్గా కొన్నింటిని ఇస్తాడు అని రాయలేదు. మీరు 100 అడగండి, ఆయన అనుకున్నవి 20 ఇస్తాడు. ఆమెనా? అన్నీ ఇస్తాడమ్మాయినా. నువ్వు అడిగిన వాటిని అన్నిటిని ఇస్తాడు. నువ్వు రొట్టెను అడిగావు అనుకో, అమ్మా రొట్టె మంచిది కదులే కానీ నీకు వద్దులే, నీకు రొట్టె వద్దులే, రసుకులు ఇస్తాలే అనడు. రొట్టెను అడిగితే రొట్టె ఇస్తాడు ఆయన. చేపను అడిగావు అనుకో, అమ్మా ఎందుకు నీకు పచ్చి చేపలు, ఒక ఎండు చేప తెచ్చుకో, ఖరీదు తక్కువ, వాసన వస్తుంది, దాంట్లో ఉండే బలం వేరు, ఎండు చేప తిను ఇదిగో అనేవాడు. పచ్చాప అడిగితే, కొరమేని అడిగితే కొరమేని ఇస్తాడు ఆయన. చెప్పండి హల్లెలూయా. అయ్యగారు ఈ ఏరియాలో చేపలు దేనికి, ఏ చేప ఫేమస్? అయ్యయ్యో, మరి ఆ మాటలు ఇక్కడ చెప్తే ఏం అర్థం అవుద్ది వాళ్ళకి? సరే, చికెన్ మటనే ఒక పని చేయండి, చేస్తారా? రేపు మార్చి నెల 20, 21, 22 మా కోటాలోనే, అక్కడికి రండి. మీతో పాటు అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ చేపలు పెడతాను నేను. నిజమే, కొట్టండి, చప్పట్లు కొట్టండి, చెప్పండి హల్లెలూయా. మీరు గనక ఛార్జీ పెట్టుకోకపోతే, అమ్మా దైవజనుడా నేను పెట్టుకుంటా 1 సైడ్ ఛార్జీ. ఎవరిని? అయ్యగారిని మీ అందరి ఎదురుగా పిలుస్తున్నాను. రండయ్య గారు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించను కాక. ఒకవేళ మాకు టైం లేదు, నేను ఎడదాకా ఉపవాసాలు ఉన్నాం అనుకుని కొంచెం అట్లాగా అనుకుంటే, అయ్యగారు పునరుద్ధాన పండగలకి, మా పునరుద్ధాన పండగలకు రండి. దేహేమి అన్న కూడా ఆ మార్చి నెల అన్న రండి అన్న. పునరుద్ధాన పండగలు జరిగితే అయ్యగారు ఒకరోజు చేపల కూరలకి కొరమేనే. ఆమేన్ హల్లెలూయా. మీరు తినలేదు అన్నారు కాబట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించను గాక. అమ్మ, ప్రార్థన అనేది ఆశీర్వాదమే. మనం చాలాసార్లు వినుంటాం, జాన్ వెస్లీ అని ఇంగ్లాండ్ని మార్చిన గొప్ప దైవజనుడు. ఆయన గుర్రం మీద 2 లక్షల కిలోమీటర్లు సేవ చేసి మొత్తం మార్చేసాడు ఊరు. ఆయనకి బైక్ లేదు ఆ రోజుల్లో, గుర్రమే బైక్ ఆయనకి. బాగా దేశమంతా మారిపోయింది. ఒక ఊరు కాదు, అనంతపురం కాదు, దేశమే మారింది. ఆ దేశం దేవుడి కొరకు పట్టుకున్నాడు ఆయన. వాళ్ళ అమ్మగారికి 11 మంది సంతానం. ఒక్కొక్క కుమారుడి దగ్గర రోజు ఒక 10-15 నిమిషాలు ప్రార్థన చేసేది. అందరూ పడుకున్న తర్వాత తెల్లవారుజాము అయిపోయేది. కాసేపు నిద్రపోయి మళ్ళా ఇంతమందికి పిల్లలకి, కుటుంబానికి అంతా రెడీ చేయాలంటే ఎంత కష్టమమ్మా. మళ్ళీ తెల్లవారుజాము లేచి మళ్ళీ చేసేది. అయితే వాళ్ళల్లో ప్రతి ఒక్కరూ కూడా దేశంలో ఉన్నతమైన ఉద్యోగస్తులయ్యారు. జాన్ వెస్లీ అనే ఆయన కాకుండా ఇంకా కొంతమంది సేవకులయ్యారు. చెప్పండి హల్లెలూయా. చార్లెస్ వెస్లీ గారు అని ఆయన కూడా ఉన్నాడు. బ్రహ్మాండమైన వాక్యం చెప్తాడు ఆయన బ్రదర్. ఎలాగా అంటే, ప్రార్థన, అమ్మగారి ప్రార్థన పిల్లల్ని ఆశీర్వదించింది. మీరు అడుగు వాటి నెలను, ఊహించిన వాటి నెలను అత్యధికంగా దయచేయగలిగిన దేవుడు. మీరు అడగండి, మీకు ఇవ్వబడును. మమ్మల్ని ఆశీర్వదించయ్యా, మమ్మల్ని దీవించయ్యా, మా బిడ్డల్ని దీవించండి అయ్యా, మా సంఘములో ఉన్న బిడ్డల్ని దీవించు, మా సంఘములో ఉన్న బిడ్డల్ని ఆశీర్వదించు, మా బిడ్డల్ని ఆశీర్వదించు. ఆమేన్ హల్లెలూయా. దేవుని సేవలో ఎన్నో అవసరాలు ఉంటాయి, చాలా కష్టాలు పడుతూ ఉంటాం. ఎందుకంటే మేము సమస్తమును ప్రభు సేవలో మరి చిన్న వయసులోనే ప్రభు సేవ కోసం అప్పగించుకొని సేవే చేసి ఇప్పుడు దేవుని సేవని స్వతంత్రంగా చేస్తున్నటువంటి దినములలో సరిగ్గా చేతులకు డబ్బులు అందక ఏదైనా స్థలం కొనాలన్నా, ఏదైనా కార్యం చేయాలన్నా విశ్వాసులకు గట్టిగా చెప్పలేక, ఎందుకంటే వాళ్ళ స్థితిగతులను చూసి మేము చేసేది ఏంటో తెలుసమ్మా, మా విశ్వాస బిడ్డలు, మా విశ్వాసుల పిల్లలు పెద్ద పెద్ద డాక్టర్లు అవ్వాలి, మంచి ఇంజనీర్లు అవ్వాలి. మా బోధలు ఎలా ఉంటాయి తెలుసా? మా పిల్లలే మీరు అన్నట్టుగా ఉంటాయి. మీరు మా బిడ్డలమ్మా, మిమ్మల్ని చాలా విధాలుగా పెంచుకున్నాం.
ఈ మధ్యకాలంలో నేను వాక్యం చెప్తా యవనస్తులైన పిల్లలు ఒకళ్ళిద్దరు పిల్లలు సరిగ్గా నడుచుకోకపోతే ఎమోషనల్ అయిపోయి కళ్ళమ్మటి నీళ్ళు పెట్టుకుని, ఏమయ్యా మిమ్మల్ని మా పిల్లలు అనుకుని మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను, మీరు చదువుకోకుండా మీ అమ్మ నాన్న చెప్పిన మాట వినకుండా సరిగ్గా మార్కులు రాకుండా ఉంటే ఎలా చదవాలని. కానీ మేము అనుకుంటున్నది ఏంటో తెలుసా, మీకు చాలా భవిష్యత్తు ఉంది, మేము ప్రార్థన చేస్తున్నాం, మీరు సంఘం కోసం బలమైన పనిముట్లుగా ఉండాలి, మీరు అలా ఉండాలి, దైవజనులకు సహకరించే వాళ్ళగా ఉండాలి. అది మా ప్రార్థన. మరి మీ ప్రార్థన కూడా కలవాలి, వాళ్ళ కొరకు పట్టుదల కలిగి చదవాలి. వానాకాలపు చదువులు కాదు అన్నా, చదివిస్తున్నాం ఏదోటి చేస్తాడులే, ఏదోటి చేసేదాని కొరకు. మనం యేసుప్రభు నమ్ముకుంది ఏదోటి చేసేదాని కొరకు కాదు. మీ బిడ్డలు ఒక్కొక్కళ్ళు ఘనమైనటువంటి స్థితిలో ఉండాలి. చెప్పండి హల్లెలూయా. ఒక జిల్లాని శాసించేవారుగా ఉండాలి, ఒక రాష్ట్రాన్ని శాసించే వాళ్ళుగా ఉండాలి, ఒక పట్టణాన్ని శాసించే అధికారిగా ఉండాలి, గొప్ప గొప్ప ఇంజనీర్లు అయి ఉండాలి, తెలివి కలిగిన సంపన్నులుగా మార్చబడాలి. మార్కన్నా మీటింగులు అంటే కదా, ఈ మీటింగులు ఖర్చు అంతా నాదే, ఎంతో చెప్పండి నాన్న అని ఒక్క విశ్వాసి అనాలి, ఒక్క విశ్వాసి పిల్లోడి చెప్పాలమ్మా. రోజుల్లో ప్రార్థన చేస్తుంటే ఒక అబ్బాయి మాతో కొట్ట వచ్చి పాల్గొంటున్నాడు, పరిచర్యలో మందిరం కడుతున్నాం. నాన్న నువ్వు చదువుకుంటున్నావు, వెళ్ళిపో, అమ్మ నాన్న తెలిస్తే బాధపడతారు, వెళ్ళిపోండి. లేదన్నా బాగానే చదువుకుంటున్నాను, ఏం కాదు, నేను పరిచర్య చేస్తా ఎగ్జామ్స్ రాసి వస్తున్నాడు. మందిరం అయిపోయింది. ఈ మొత్తం ఆ రోజుల్లో ఆ మందిరంలో ఉన్న ట్యూబ్లైట్లు వేయించుకోగలిగిన స్థితి. ఆ ట్యూబ్లైట్ల కోసం కనెక్షన్లు ఇచ్చాం. వచ్చి అన్న ట్యూబ్లైట్లకి ఎంత వద్దు అన్నాడు. అప్పుడెంతో 2000 అయితే ట్యూబ్లైట్లు వచ్చేస్తే మందిరం అంతా 2000 అవుతుంది అన్న ఈ గారు నన్ను ఇచ్చాడు. ఎక్కడ చదువుకుంటున్నావు కదా, నీకెక్కడి అని అడిగాను. అడిగితే అబ్బాయి అన్నాడు, మా నాన్నగారు మా బంధువులు అప్పుడప్పుడు ఇచ్చే పాకెట్ మనీ దాచుకుని కాలేజీకి వెళ్తా అవి కొనుక్కోకుండా జాగ్రత్తగా ఉంచుకున్నాను, దేవుడికి ఇవ్వాలనుకున్నాం, మందిరం కడుతున్నారు కదా అని ఆ డబ్బులు నాకు ఇస్తే నేను లోపలికి వెళ్ళి కళ్ళమట్టి నీళ్ళు తిరిగి ఏడ్చి ప్రార్థన చేశాను, ఈ అబ్బాయిని వదలొద్దయ్యా నువ్వు అని. ఆ తర్వాత అది లాస్ట్ ఇయర్ డిగ్రీ, ఆ సంవత్సరం కాలేజీ ఫస్ట్ వచ్చాడు అతను. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత ఇప్పుడు ఎక్కడున్నావు నాన్న అని ఆ మధ్యకాలంలో కలిస్తే అడిగాను, అన్నా నేను బ్యాంక్ మేనేజర్ నాన్న అన్నాడు. ఎస్బీఐలో బ్యాంక్ మేనేజర్. ఇంకొక అబ్బాయిని అడిగాను, అతను ఫోన్ చేస్తూ ఉంటాడు, ఏంటి అన్న, 150 బ్యాంకులకి మేనేజర్ని నేను అన్నాడు. చెప్పండి హల్లెలూయా, గట్టిగా చెప్పట్లు. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మీరు అడగండి, ఏం అడుగుతారో అడగండి అమ్మా. ప్రభు అంటున్నాడు, నేను ఇస్తానంటున్నాడు ఆయన. అడుగుడి ఇవ్వబడును, మీరు అడగండి. ప్రభు అంటున్నారు, ఏమంటున్నారు తెలుసా, నా సంతోషం పరిపూర్ణమయ్యేటట్టుగా మీరు అడగండి అంటున్నాడు ఆయన. మనం అడుగుతుంటే ఆయన ఇస్తుంటే ఆయనకి సంతోషం అంట. మనం అడుగుతుంటామా, మనకు ఆయన ఇస్తూ ఉంటాడా, సంతోషం అయిపోద్దంట. మీ పిల్లలు పెళ్లి చేసిన తర్వాత మీ ఇంటికి వచ్చి అడుగుతుంటే మీకు ఎలా ఉంటుంది, కొంచెం సంతోషంగా ఇవ్వండి అమ్మా, ఆ ఇచ్చేది సంతోషంగా ఉండి. మీ దగ్గర లేవు కాబట్టి మీకు సంతోషం లేదు, నా తండ్రి దగ్గర అన్నీ ఉన్నాయి. చెప్పండి హల్లెలూయా. అన్నీ ఉన్నాయి మన తండ్రి దగ్గర, ఆయనకి ఇవ్వడం సంతోషం. కానీ మనం ఏం చేయలేకపోతున్నాం. అడగండి, పరిచర్య గురించి అడగండి. మా పిల్లలు పైకి వెళ్ళాలయ్యా, మేం పైకి వెళ్ళాలి, ఉన్నత స్థితిలో ఉండాలి. అనేకులకు సేవ చేస్తున్నారు మా సేవకులు, వాళ్ళు కష్టపడి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. మేము వాళ్ళకి సహకరించాల్సిన రీతిలో సహకరించాలి. మా బిడ్డలను ఆశీర్వదించు, మా దేవుని సేవకులను ఆశీర్వదించు. వాళ్ళు అనేక ప్రాంతాల్లో ఇంకా దేవుని సేవ చేయాలి. ప్రార్థన అంటే ఏంటి, దేవుడితో ఏకమవడం. ప్రార్థన అంటే ఏంటి, శుద్ధీకరించబడడం. ప్రార్థన అంటే ఏంటి, జయము. ప్రార్థన అంటే ఏంటి,
ఆశీర్వాదము.